విజయవాడలో మే 9వ తారీఖున 2026 మే 9వ తారీఖున గాదే విజయలక్ష్మి గారు అనేటువంటి ఒక ఆడమనిషి ఇంటికి, గాదే విజయలక్ష్మి గారు అనేటువంటి ఒక మహిళ ఇంటికి మే 9వ తారీఖున కృష్ణలంక పోలీసులు వెళ్ళి దౌర్జన్యంగా ఆవిడ దగ్గర ఫోన్ లాక్కుంటారు. ఆవిడ ఫోన్ లాక్కుని ఆవిడ ఫోన్ ఆధారంతో సాయి కృష్ణ అనేటువంటి వాళ్ళ కుమారుణ్ణి ప్రకాశం జిల్లా నుంచో లేదా ప్రస్తుత నెల్లూరు జిల్లా నుంచో ఎత్తుకొస్తారు. సాయంత్రానికి పొద్దున గాదే విజయలక్ష్మి గారి దగ్గర ఫోన్ లాక్కి వెళ్తారు. రాత్రిలోపు వాళ్ళ అబ్బాయిని సాయి కృష్ణని ఎత్తుకొస్తారు. ఎత్తుకొచ్చి ఎక్కడ అరెస్టు చూపించరు. 9వ తారీఖు రాత్రి అయిపోయిన తర్వాత ఆవిడకి అనుమానం వచ్చి ఎందుకు ఫోన్ పట్టుకెళ్ళారా అని చెప్పి కొడుకు ఫోన్ చేస్తుంటే కొడుకు ఫోన్ ఎత్తట్లేదు, కలవట్లేదంటే ఆవిడ ఒంగోలు వెళ్ళి ప్రకాశం జిల్లా వెళ్ళి ఆ ఊరు కొడుకు ఎక్కడ ఉంటున్నాడో కందుకూరులోనే ఎక్కడ చెప్తున్నారు, నెల్లూరు జిల్లాలోనూ మార్కాపురంలో ఉంటున్నాడని చెప్తున్నారు. ఆవిడ అక్కడికి వెళ్ళి అక్కడ జొమాటోలో పనిచేస్తున్నాడని చెప్తున్నారు. తల్లి చెప్తుంది. వెళ్తే పోలీసులు పలానా పలుకు ఇలా ఉన్నారని చెప్పని. మరి ఆవిడైతే సీసీ ఫుటేజీ మాకు అక్కడ దొరికిందండి, ఏ పోలీసులు వచ్చి మా అబ్బాయిని ఎత్తుకెళ్ళారో వాళ్ళందరూ వీడియో ఉందని చెప్పి ఆవిడ చెప్తుంది. మరి వాళ్ళ మేనమామ గారు చెప్తున్నాడు, వాళ్ళు ఎక్కడ సంపాదించారో మనకు తెలియదు. పలానా పోలీసులు వచ్చారు, మా అబ్బాయిని ఎత్తుకుపోయారు అని. అక్కడి నుంచి మే 15వ తారీఖు దాకా సుమారు 6 రోజుల పాటు విపరీతంగా ఆవిడ స్టేషన్ వెళ్ళి కాళ్ళు పట్టుకొని, పోలీసు అతను లేడు, సిఐ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరిని కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. ఏం చేయాలి? పోలీసు తీసుకొస్తే తల్లికి చెప్పాలి, తల్లికి మీ అబ్బాయిని అరెస్ట్ చేశామని చెప్పాలి, తీసుకొచ్చి కోర్టుకు పెట్టాలి 24 గంటల్లో. తల్లికి చెప్పలేదు, అరెస్టు చూపించలేదు, కోర్టుకు పెట్టలేదు. 15వ తారీఖు దాకా రోజు తల్లికి రేపు వస్తాడు, రేపు చూపిస్తాం, ఎల్లుండి చూపిస్తాం అని చెప్పటం. ఓ పక్క చెప్తున్నారు, స్టేషన్లో టీలు అందించేవాళ్ళు, స్టేషన్ తుడిచేవాళ్ళు, దాంట్లో కొంతమంది మంచి కానిస్టేబుల్స్ పోలీసులు చెప్తున్నారు, అమ్మా నీ కొడుకుని ఎస్ఐ నాగరాజు ఎవరి దగ్గర సిఐ నాగరాజు, నేను ఎస్ఐ అన్నానంట, మా వాళ్ళు సరి చేస్తున్నారు విలేకర్ గారు, అతను సిఐ అండి, మీరు కోపం వస్తే అతనికి మీరు ఎస్ఐ అంటున్నారు, మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాడన్నారు. ఏం చేస్తాను, తీసుకెళ్ళని కొడుకు పెళ్ళి ఒకటే మిగిలిన, అది చేస్తే తీసుకెళ్ళినా పర్లేదు, నన్ను పెళ్లి చేసేదాకా ఆగు నాగరాజు అని అడుగుతాను, అంతకుమించి చేసేదేమో. సిఐ నాగరాజు అనే ఆయన ఆ తల్లిని దూషించాడు, శవాన్ని ఇస్తా అని చెప్పాడు అని తల్లి చెప్తుంది. మిగతా పోలీసులు అందరూ చెప్పారు, అమ్మా ఈ నాగరాజు మీ అబ్బాయిని బతకనివ్వడు, మీ అబ్బాయిని ఏదో చేయటానికి ఎవరి దగ్గర ఏదో మాట్లాడుకున్నాడు, లేకపోతే మీ అబ్బాయిని తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీ అబ్బాయిని తీసుకొస్తే వెంటనే కోర్టుకు పెట్టేవాడు, కోర్టుకు పెట్టలా. 6 రోజులైంది, గోళ్ళు తీసేశాడు, గోళ్ళు తీయించాడు, చిత్రహింసలు చేశాడు, నడవటం కాదు కనీసం మీ అబ్బాయి సోయి లేకుండా పడున్నాడు అని చెప్పి పోలీసులు చెప్పారని తల్లి మేనమామ చెప్తున్నారు. అసలు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ రకమైనటువంటి దుశ్చర్య పోలీసులు బరితెగించారంటే, సిఐ నాగరాజు బరితెగించాడంటే దానికి కారణం విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు మీరు కాదా అని నేను అడుగుతున్నాను. ఈ రకంగా పోలీసులు మీ ఏలుబడిలో, మీ విజయవాడ సిటీ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు ఇలా విచ్చలవిడిగా విశృంఖలంగా
చట్టం, న్యాయం, కోర్టులు ఏదన్నా కూడా లెక్కలేనితనంతో కిరాతకంగా ప్రవర్తిస్తున్నారంటే, ఆటవికంగా ఒక నియంత ఏలుబడిలో ఉన్నట్టుగా వాళ్ళు పరిపాలిస్తున్నారంటే, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబు గారికి బాధ్యత ఉందా లేదా, మీదా కాదా అని అడుగుతున్నాను నేను. ఆ తల్లి మీకు సమాచారం మిమ్మల్ని కలవటానికి వస్తే వాళ్ళ కుటుంబం చెప్తుంది, రాజశేఖర బాబు గారిని కలవటానికి వెళ్తే కింద కలవనివ్వలేదు, చెప్పాం మా కొడుకుని నాగరాజు చంపేస్తున్నాడు బతికించండి అని చెప్పని. మరి మీరు ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదు? వెంటనే మీ పోలీసుని అరే తప్పురాది వదిలేయండి అని చెప్పి ఎందుకు చెప్పలేదు? అంటే మీ ఏలుబడిలో జరుగుతున్నాయా అనుమానించాల్సి వస్తుంది కదా రాజశేఖర గారు. లేదా మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ నాయుడు గారిని సాటిస్ఫై చేయటానికి సిట్టు మీద బిజీగా ఉండి విజయవాడ నగరాన్ని గాలికి వదిలేరా? విజయవాడ లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి సిట్లో ఎవడెవడిని తేవాలి, ఎవడి బ్యాంక్ అకౌంట్లో ఏమున్నాయో ఎతకాలి, జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒక సిట్టుకి తేగేసి లాగి వాళ్ళ అకౌంట్లు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆస్తులు ఇవన్నీ కూడా బెదరేసి రోజు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో అవన్నీ రాయించాలి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు మీ పనితీరు చూసి సిట్లో ఇవన్నీ చూసి తన్మయంతో ఆనందపడతా ఉంటే మీకు కూడా ఏదో సూర్య ఎవరో అతను సీనా ఏదో సీను మొద్దు సీను బావకళ మొద్దు సీను బావకళలో ఆనందం కోసం చేసి అన్నట్టు మీరు ఎవరి కళలో ఆనందం కోసం ఇవన్నీ చేస్తున్నారు? నేను ప్రశ్నిస్తున్నా సార్ తమరిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పౌరుడిగా నేను విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబు గారిని ప్రశ్నిస్తున్నా, ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఒక తల్లి తన కొడుకుని కళ్ళకు చూపించమని మీ పోలీసుల చుట్టూ 35 రోజులు దాదాపుగా మే 9వ తారీఖు నుంచి మొన్నటి దాకా మే 15వ తారీఖు దాకా ఎన్ని రోజులు, జూన్ 15వ తారీఖు దాకా ఎన్ని రోజులు అవుతుందండి? అంటే దాదాపుగా నెల రోజులు పైబడి 30-40 రోజులు మీ పోలీస్ స్టేషన్ల చుట్టూ పడిగాపులు పడి నా కొడుకును ఒక్కసారి చూపించండి అని కన్నీరు మున్నీరుగా ఏడ్చిన ఆ తల్లి ఒంట్లో కన్నీళ్ళు ఆవిరైపోయినాయి. కానీ ఏడవటాకి ఓపిక లేక కంట్లో నీళ్లు కూడా రాని స్థితికి వచ్చింది తప్పితే ఆ తల్లి విజయలక్ష్మి గారు. మీ మనసు మాత్రం కరగల. నాగరాజు మనసు కరగపోతే కరగపోయింది, మీ మనసు అన్న కరగాలి కదా సార్ రాజశేఖర బాబు గారు. ఎందుకు ఈ విజయవాడలో ఈ ఘోరాలు జరుగుతున్నాయి? ఇవాళ మీరు మాట్లాడరు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు, డీజీపీ గారు అసలే మాట్లాడరు. తల్లి అడుగుతుంది, అసలు నా కొడుకు బతికున్నాడా చచ్చిపోయాడా? బతికుంటే ఆడి ఎన్ని ముక్కలైపోయినా పర్లా ఆ చింతకొండపాలెంలోనో లేదా పుత్తూరులోనో కట్లు కట్టించుకుని మంచం మీద శవంలాగా బతుకున్నా చచ్చిపోయే వరకు, నేను చచ్చే వరకు చూసుకుంటాను, ఆడి చచ్చే వరకు చూసుకుంటాను, అట్టాన్ని ఇవ్వండి అయ్యా అని అడుగుతుంది. అలాగే ఇవ్వరు. పోనీ శవాన్ని ఇవ్వండి అయ్యా, కిష్లంకుల శ్మశానంలో దహనం చేసుకుంటామని అడుగుతుంది. మీరు కరగట్ల రాజశేఖర బాబు గారు. శవం లేకపోతే లేకపోయింది, నా కొడుకుని కాల్చేశారా? కాలిస్తే అస్థికలన్నీ ఇవ్వండి, కృష్ణానదిలో పెదకళ్ళేపల్లె కలుపుకుంటాం, ఆ బొయ్యికలన్నీ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. కనీసం బూడిదన్నీ ఇవ్వండి, ఇంట్లో పెట్టుకుని చూసుకుంటాం, నా కొడుకు బూడిదని చెప్పని తల్లి ఏడుస్తుంది. మనిషిని ఎవరు ఎలా ఉన్నా పర్లేదు, ఆడు చావుకు దగ్గరగా ఉన్నా పర్లేదు, వైద్యం చేయించుకుంటాం. బొయ్యికలన్నీ ఇరిగిపోయినాయి ఒంట్లో, డబ్బులు లేకపోతే పుత్తూరు కట్టో లేకపోతే చింతకొండపాలెం కట్టేయించుకుంటాం, చూసుకుంటాం ఆలనా పాలన. లేదా ఆడి శవం ఇవ్వండి, దహనం చేసుకుంటాం. లేదా అస్థికలు బొయ్యికలు ఇవ్వండి,
కృష్ణానదిలో అక్కడ ఇక్కడ కలుపుకుంటాం, గోదావరిలో. లేదా బూడిదివ్వండి, రోజు చూసుకుని ఏడుస్తూ ఉంటానని చెప్పి అడుగుతుంటే కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ రాజశేఖర్ బాబు గారు మీరు అంటున్నారు, వారం రోజుల క్రితమే అంటే రేపు హైకోర్టులో 15వ తారీఖు కోర్టులు తెరుస్తున్నారని చెప్పని దానికన్నా 3-4 రోజుల ముందే మీడియా మిత్రులందరికీ కూడా మొత్తం అందరికీ తెలుసు, మురళీకృష్ణ సిఐ వస్తున్నాడు, ఇతన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని. అలాగే అయింది. మీడియా మిత్రులు చెప్పినట్టే ఇతన్ని ట్రాన్స్ఫర్ చేసి మురళీకృష్ణ అనే సిఐని వేశారు. సార్ రాజశేఖర్ బాబు గారు ఒక మనిషిని చంపేసి లేదా మనిషిని బూడిది కూడా కనపడనివ్వకుండా చేసి ఆ సిఐని మార్చినంత మాత్రాన ఈ సమాజం ఊరుకుంటుంది అనుకుంటున్నారా? హైకోర్టు ఊరుకుంటుంది అనుకుంటున్నారా? హైకోర్టు జడ్జిలు ఊరుకుంటారనుకుంటున్నారా? లేదా తల్లి లేదా మేనమామ లేదా కుటుంబం వాళ్ళు చివరి శ్వాస వదిలే వరకు కూడా దీన్ని వదులుతారనుకుంటున్నారా మీరు? వదులుతారనుకుంటున్నారా మీరు? చివరికి హైకోర్టును అడుగుతుంది తల్లి, జడ్జి గారు బూడిదన్న ఇప్పించండి అని చెప్పాను. రాజశేఖర్ బాబు గారు ఇక్కడ ఈ స్థితిలో, ఈ విజయవాడ సిటీలో లా అండ్ ఆర్డర్ మీరు దృష్టి పెట్టకపోవటం వల్ల పతనం అవటానికి కారణం అవునా కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి సార్. మొన్న ఎవరో గాయత్రి నగర్లో ఆడెవరో పాపం 7 కాల్మని 5 కోట్లు అప్పు తీసుకుందంట, 21 కోట్లు వడ్డీ కట్టిందంట. అయినా ప్రాణభయంతో అల్లాడుతుంది ఆవిడ, ఎవరూ పట్టించుకోరు. ఏసీపీ మీకు ప్రీతిపాత్రమైనటువంటి రోజు మీ దగ్గరే ఉంటాడంట, రోజు మీ కనుసన్నల్లో ఉంటాడు, అతను ఏది చెప్తే మీరు అదే అంటారని చెప్పని బయట ప్రపంచం మాట్లాడుతుందని చెప్తున్నారు. అతను దీంట్లో పాత్రధారని చెప్తున్నారు, సూత్రధారని చెప్తున్నారు, తమరు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. వాస్తవమా కాదా చెప్పండి సార్. నేను అడిగేది అవునా కాదా? గాయత్రి నగర్లో ఒక మహిళ ఏడుస్తుందా? ప్రాణభయంతో అల్లాడుతుందా? విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఒక ఏసీపీ మూలంగా ప్రాణభయం ఉందని చెప్పని ఆవిడ అల్లాడుతుందా లేదా? నిజమా కాదా? ఏం జరుగుతుంది విజయవాడలో? సాక్షాత్తు హోంమంత్రి గారు చెప్పారు కదా, ఆడెవడో గంజాయి కింగ్ పిన్, ఆడి పేరేంటండి, సోహెల్ మీ నగరంలో మీ పోలీసుల దగ్గర నుంచే తప్పించుకున్నాడు కదా. ఎందుకని అడుగుతున్నా. ఎందుకని? ఇంకెవడో దొరకలేదంటే మేమే పట్టుకున్నామంటే హోమ్ మినిస్టర్ గారు. ఎక్కడ పట్టుకున్నారండి? మెడ్రాస్ పోలీసులు పట్టుకుంటే వెళ్ళి జైలుకి వెళ్ళి ఆ జైల్లోంచి తీసుకొచ్చారు కదా అంటే మాకు కూడా కొంచెం క్రెడిట్ ఉండి అంటది ఆవిడ. ఈ క్రెడిట్ ఇవ్వటం ఏంటి నాకు అర్థం కాల. దీంట్లో తీసుకోండి, గాదే విజయలక్ష్మి కొడుకున్నాడు కదా సాయికృష్ణ, ఆ చచ్చిపోయిన దాంట్లో తీసుకోండి క్రెడిట్. సోహెల్ గడి గంజాయి అమ్మకంలో తీసుకోండి క్రెడిట్. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే తునిలో ముక్కుపచ్చలారిని పసిపిల్ల ఆవిడ అదృశ్యమైతే, పాయకారావుపేట పక్కనే తుని, ఈ రోడ్డు పాయకారావుపేట, ఆ రోడ్డు తుని, బజార్లో ఒకే బజార్లో ఆ ఇల్లు పాయకారావుపేట, ఈ ఇల్లు తుని. ఆ పక్కన తునిలో పిల్ల కనపడపోతే ఆ తల్లిదండ్రులు అరణ్య రోదన అయితే, అరే పక్కన ఉన్నటువంటి మావిడ అన్నది అదే కదా మా అమ్మరు, అరే పక్కనున్నటి బాధ్యతే పట్టించుకోదు, అలా ఎవడో ప్రవర్తించడు అని చెప్పని తునిళ్ళు ఎప్పుడు నా పలకరించారా అంటే ఇన్ని రోజుల్లో తుని ఒక్కరోజన్నా వెళ్ళి పలకరించారా అంటున్నా. ఆ తల్లిదండ్రుల ఆవేదాన్ని, శోకాన్ని పంచుకున్నారా?
దాంట్లో కోరుకోరా క్రెడిట్ మాకు కూడా కొంచెం ఇవ్వండి. వాళ్ళ శోకంలో కొంచెం శోకం తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోరని అడుగుతున్నాను. చివరికి హైకోర్టులో హెర్బియస్ కార్పస్ పిటిషన్ వేసి 15వ తారీఖు కోర్టు తెరుస్తున్నారు, జడ్జి గారు అడుగుతారనేటువంటి భయం కూడా విజయవాడ సిపి గారికి లేకపోవటం అవునా కాదా చెప్పండి. 15వ తారీఖు హైకోర్టు జడ్జి గారి దగ్గరికి బెంచ్ మీదకి వస్తుంది. అరే ఆ రోజు నన్ను అడుగుతాడు ఏం చేయాలని చెప్పని ఆ భయం కూడా తమకు ఉందా లేదా? లేదు కదా. లేదని నేను అంటానా? ఉందా లేదా మీరు చెప్పండి సార్. ఉంటే 15వ తారీఖు ముందు మీరు ఏం చేయాలి? అరే ఎంత అది చావు కదా, అరే మనిషిని కొట్టి చంపటం కదా బ్రూటల్గా. మీరేం చేయాలి? వెంటనే ఆ స్టేషన్లో ఉన్నటువంటి అభియోగాలు పొందుతున్నటువంటి ఎవరైతే గాదే విజయలక్ష్మి గారు కనపడకుండా లేతే బూడిదయ్యాడా, శవంగా ఉన్నాడా, లేదా ఒంట్లో బొయ్యికలన్నీ ముక్కలైపోయి ఉన్నాడా, ఆ సాయికృష్ణ తల్లికి ఏదైతే ఆరోపణలు చెప్తుందో ఆ 7 పోలీసుల్ని మీరు వెంటనే సస్పెండ్ చేసి, ఆ 7 పోలీసుల్ని, కృష్ణలంకలో ఉన్నటువంటి 7 పోలీసుల్ని సస్పెండ్ చేసి విచారణ చేయాలా అక్కర్లేదా? ఒక అడిషనల్ సిపితోనో ఒక ఐపీఎస్ ఆఫీసర్తోనో విచారణ చేసి తల్లి లేదా మేనమామ లేదా ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసేవాళ్ళు లేదా మార్కాపురంలో ఈ కుర్రాడు ఉండేటువంటి ఇంటి యజమాని